అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటా శివరాజ్ అండి. సో గత మనం లాస్ట్ వీడియోలో వచ్చేసి పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5లో ఉన్నటువంటి డెఫినేషన్స్లో 1 నుంచి 10 డెఫినేషన్స్ వరకు అయితే మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ వీడియోలో వచ్చేసి రూల్ నెంబర్ 11 నుంచి రూల్ నెంబర్ 20 వరకు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి రూల్ నెంబర్ 11 వచ్చేసి రూల్ నెంబర్ 11 వచ్చేసి సార్టింగ్ సబ్ ఆఫీస్ ఫ్రెండ్స్. నేను ఇక్కడ అబ్రివేషన్లో రాస్తాను, మీరు వచ్చేసి నోట్స్లో రాసుకునేప్పుడు మాత్రం పూర్తిగా ఫుల్ నేమ్ రాసుకోండి. సార్టింగ్ సబ్ ఆఫీస్ అంటే ఏంటంటే ఒక సెవరల్ మెయిల్ లైన్స్ అనేది ఒకే లైన్లో ఉన్నట్టయితే, మెయిల్ లైన్స్ అంటే ఒక మెయిల్ ఆఫీసులు కావచ్చు, ఒక ఆర్ఎంఎస్లు కావచ్చు, ఇట్లా రకరకాల మెయిల్ లైన్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి కదా. మెయిల్ లైన్స్ అనేవి ఒక మెయిల్ ఆఫీసులు కావచ్చు, సార్టింగ్ ఆఫీసులు కావచ్చు, ఇలాంటివన్నీ కనెక్ట్ అయి ఉంటాయి కదా. మధ్యలో ఒక జంక్షన్లో ఒక కన్వీనియంట్ ప్లేస్లో అక్కడ ఏమవుతుందంటే ఒక ఆఫీస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది దేనికోసం అంటే ఒక సార్టింగ్ కోసం ఒక ఆఫీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ అనేవి సార్టింగ్ చేయడం కోసము ఈ సార్టింగ్ సబ్ ఆఫీస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. SSO అని రాసిన ఇక్కడ సార్టింగ్ సబ్ ఆఫీస్ అంటారు అనమాట. ఇలాంటి ఆఫీస్ను ఈ సార్టింగ్ సబ్ ఆఫీస్లో ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ అనేది సార్టింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది నెక్స్ట్ వచ్చేటటువంటి ఆఫీస్లో సార్టింగ్ ప్రెజెంట్ తగ్గించడం కోసం ఈ సార్టింగ్ సబ్ ఆఫీస్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ సార్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బ్యాగ్స్ అనేది మళ్ళీ నెక్స్ట్ ఆఫీసులకు అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ది రూల్ నెంబర్ 11 అనమాట ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 11A వచ్చేసి నోడల్ పోస్ట్ ఆఫీస్. రూల్ నెంబర్ 11A వచ్చేసి ఫ్రెండ్స్ నోడల్ పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటంటే ఇది వన్ టైప్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అనమాట. కొన్ని సిటీస్లో కావచ్చు, కొన్ని టౌన్లలో కావచ్చు, ఎక్కడైతే మెయిల్ ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుందో అక్కడ కొన్ని పోస్ట్ ఆఫీసులు అనేది ఒక సార్టింగ్ పర్పస్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇటువంటి పోస్ట్ ఆఫీసులో ఏం చేస్తారంటే నైబరింగ్ పోస్ట్ ఆఫీస్ నుంచి, అంటే దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసుల నుంచి ఆ మెయిల్స్ అన్ని తెప్పించుకొని ఏం చేస్తారంటే ఇక్కడ సార్టింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సార్టింగ్ ఎందుకు చేస్తారంటే నెక్స్ట్ వచ్చేటువంటి ఫార్వర్డ్ చేసినటువంటి ఆ సార్టింగ్ ఆఫీస్లో పీక్ అవర్ ప్రెజర్, అంటే వాళ్ళకి ఎక్కువ ప్రెజర్, పీక్ అవర్ స్టేజ్లో ఎక్కువ ప్రెజర్ అనేది ఉండకుండా ఇక్కడే సార్టింగ్ చేసి పంపిస్తారు. అటువంటి పోస్ట్ ఆఫీస్లో ఏమంటారంటే నోడల్ పోస్ట్ ఆఫీస్ అంటారు. అయితే నోడల్ పోస్ట్ ఆఫీస్లో వచ్చేసి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఒక సార్టింగ్ డయాగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్టింగ్ డయాగ్రామ్ అనేది ఇక్కడ నోడల్ పోస్ట్ ఆఫీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ సార్టింగ్ డయాగ్రామ్ని ఎవరు ఇస్తారంటే ఆర్ఎంఎస్ సూపరింటెండెంట్ ఆర్ఎంఎస్ సూపరింటెండెంట్ ఒక సార్టింగ్ డయాగ్రామ్, సార్టింగ్ అంటే సార్టింగ్ ఏ విధంగా చేయాలంటే ఒక పటము అంటారు తెలుగులో అనమాట. ఆ సార్టింగ్ డయాగ్రామ్ని ఆర్ఎంఎస్ సూపరింటెండెంట్ని నోడల్ పోస్ట్ ఆఫీస్కి ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం అక్కడ సార్టింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకంటే పీక్ అవర్ ప్రెజర్, సార్టింగ్ ఆఫీస్లో పీక్ అవర్ ప్రెజర్ని తగ్గించడానికి ఈ నోడల్ పోస్ట్ ఆఫీస్ అనేది ఉపయోగపడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబర్ 11B వచ్చేసి కేంద్రీయ బ్యాగింగ్ యూనిట్, KBU ఆర్ సెంట్రల్ బ్యాగింగ్ యూనిట్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. KBU అంటే కేంద్రీయ బ్యాగింగ్ యూనిట్ ఆర్ CBU అంటే సెంట్రల్ బ్యాగింగ్ యూనిట్. కేంద్రీయ బ్యాగింగ్ యూనిట్ ఆర్ సెంట్రల్ బ్యాగింగ్ యూనిట్ అంటే ఏంటంటే కొన్ని సిటీస్లో వచ్చేసి మనకు ఎక్కడైతే బాగా మెయిల్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయో, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక విషయం చెప్తానండి. ఒక సిటీలో వచ్చేసి దాదాపుగా 80 పోస్ట్ ఆఫీసులు అనుకున్నాం. ఆ 80 పోస్ట్ ఆఫీసులు కూడా ఒక్కొక్క పోస్ట్ ఆఫీస్ అనేది దాదాపుగా 20 బండిల్స్, బాగా పెద్ద పెద్ద బండిల్స్ను ప్రిపేర్ చేసి పంపించినట్లయితే అవన్నీ కూడా ఒక కేంద్రీయ బ్యాగింగ్ యూనిట్ ఆర్ సెంట్రల్ బ్యాగింగ్ యూనిట్ అనేటువంటి ఒక ఆర్ఎంఎస్ బ్రాంచ్ అనమాట. ఇది ఈ ఆర్ఎంఎస్ బ్రాంచ్కు చేరుతాయి. అక్కడ వచ్చేసి కేంద్రీయ బ్యాగింగ్ యూనిట్ ఆర్ సెంట్రల్ బ్యాగింగ్ యూనిట్లో ఏం చేస్తారంటే ఆ బండిల్స్ అన్నిటి కూడా సార్టింగ్ చేసి మరి వాళ్ళు ఏం చేస్తారంటే సర్కిల్ వైజ్ కావచ్చు, లేదా డిస్టిక్ వైజ్ కావచ్చు, ఆర్ మెయిల్ ఆఫీస్ వైజ్ కావచ్చు, లేదా డెస్టినేషన్ వైజ్ కావచ్చు. సర్కిల్ వైజ్ కావచ్చు, లేదా డిస్టిక్ వైజ్ కావచ్చు, మెయిల్ ఆఫీస్ వైజ్ కావచ్చు, ఆర్ డెస్టినేషన్ పోస్ట్ ఆఫీస్ కేటగిరీ వైజ్ కావచ్చు. ఈ అన్ని రకాలుగా వాళ్ళు సార్టింగ్ చేసి నెక్స్ట్ ఆఫీసులకు ఆ బ్యాగుల్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అందుకోసమే
ఎక్కువ బండిల్స్ పోస్ట్ ఆఫీసులో ఉన్నట్టయితే ఆ బండిల్స్ వచ్చేసి సెంట్రల్ బ్యాగింగ్ యూనిట్ ఆర్ కేంద్రీయ బ్యాగింగ్ యూనిట్కి పోయినట్టయితే అక్కడ వాళ్ళు వచ్చేసి డిస్టిక్ వైజు సర్కిల్ వైజు ఈ విధంగా సార్టింగ్ చేసి అన్ని ఆఫీసులకు అనేది వాళ్ళు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ కేంద్రీయ బ్యాగింగ్ యూనిట్ ఆర్ సెంట్రల్ బ్యాగింగ్ యూనిట్. దిస్ ఈస్ ది రూల్ నెంబర్ 11 ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి రూల్ నెంబర్ 12 వచ్చేసి మనకు రిటర్న్ లెటర్ ఆఫీస్. రూల్ నెంబర్ 12 వచ్చేసి ఫ్రెండ్స్ రిటర్న్ లెటర్ ఆఫీస్. రిటర్న్ లెటర్ ఆఫీస్ అనేది జనరల్గా ఎక్కడ ఉంటుందంటే దాన్ని ఎందుకు మనం యూజ్ చేస్తారంటే రిటర్న్ లెటర్ ఆఫీస్ అనేది అన్క్లెయిమ్డ్ ఆర్టికల్స్ని అన్క్లెయిమ్డ్ కానీ రిఫ్యూజ్ చేసినటువంటి ఆర్టికల్స్ని కానీ అడ్రస్ సరిగా లేనటువంటి ఆర్టికల్స్ కానీ తర్వాత దాన్ని ఎవరు తీసుకుంటారు రిఫ్యూజ్ చేసి ఉండొచ్చు అన్క్లెయిమ్డ్ అయి ఉండొచ్చు అడ్రస్ అర్థంగానే కావచ్చు పూర్తిగా వివరించలేని విధంగా అడ్రస్ ఉండొచ్చు అన్డిసిఫరబుల్ అడ్రస్లు కానీ ఉండొచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి లెటర్లు అటు సెండర్కి డెలివర్ కాదు అటు అడ్రస్కి డెలివర్ కాదు. అటువంటి లెటర్లు అన్నింటిని ఎక్కడికి పంపిస్తారంటే రిటర్న్ లెటర్ ఆఫీస్ RLO రిటర్న్ లెటర్ ఆఫీస్లోకి పంపిస్తారు. ఈ రిటర్న్ లెటర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే సర్కిల్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి సర్కిల్ హెడ్ క్వార్టర్స్లో జనరల్గా ఈ RLO అనేది ఏర్పాటు చేస్తారు. రిటర్న్ లెటర్ ఆఫీస్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే సర్కిల్ హెడ్ క్వార్టర్స్లో రిటర్న్ లెటర్ ఆఫీస్ అనేది ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబర్ 12A. రూల్ నెంబర్ 12A వచ్చేసి ట్రాన్స్క్రిప్షన్ సెంటర్. రూల్ నెంబర్ 12A వచ్చేసి ట్రాన్స్క్రిప్షన్ సెంటర్. ట్రాన్స్క్రిప్షన్ సెంటర్ అంటే ఏంటంటే మనం లెటర్లు అనేవి రకరకాలుగా కొంతమంది ఒక్కో స్టేట్లో ఒక్కో రీజనల్ లాంగ్వేజ్ ప్రాంతీయ భాషల్లో వాళ్ళు అడ్రస్ అనేది రాసి పంపించవచ్చు. అదేవిధంగా కొంత ఇంగ్లీష్లో కూడా రాయచ్చు. అఫ్కోర్స్ ఒకవేళ మనకు ఈ ట్రాన్స్క్రిప్షన్ సెంటర్లో ఏం చేస్తారంటే ఈ లెటర్ల పైన ఏదైతే ఈ ప్రాంతీయ భాషలో అడ్రస్ రాసింటారో ఆ ప్రాంతీయ భాషలో రాసినటువంటి అడ్రస్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్క్రిప్ట్ చేయడానికి అంటే ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడానికి ఇంగ్లీష్లోకి అనువదించడానికి మనం ఉపయోగించినటువంటి ఒక సెంటర్ని ఏమంటారంటే ట్రాన్స్క్రిప్షన్ సెంటర్ అంటారు. ట్రాన్స్క్రిప్షన్ సెంటర్ అనేది ఎక్కడ ఉంటుందంటే జనరల్గా సర్కిల్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి RMSలో ఉన్నటువంటి సార్టింగ్ ఆఫీసుల్లో ఈ ట్రాన్స్క్రిప్షన్ సెంటర్ అనేది ఉంటుంది. ఒకవేళ అక్కడ లేకపోతే అందుకు వాళ్ళకి ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో ఆ కన్వీనియంట్గా ఉన్నటువంటి ఒక సార్టింగ్ ఆఫీస్ అనేది ఈ ట్రాన్స్క్రిప్షన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. రూల్ నెంబర్ 13 ఉంది ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 13లో వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఆఫీస్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అని ఇక్కడ అర్థం ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 13లోనే రూల్ నెంబర్ 13A 13B అని అయితే ఉండవు ఇక్కడ ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 13లోనే మనకు వచ్చేసి దాదాపుగా 4 సబ్ రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని, ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సిట్ అని, తర్వాత వచ్చేసి ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అని, తర్వాత సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని, తర్వాత ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సిట్ అని, తర్వాత ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అని, తర్వాత సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అని ఇలా 4 పోస్ట్ ఆఫీసుల గురించి అయితే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ రూల్ నెంబర్ 13 ఫ్రెండ్స్. ఇది రూల్ నెంబర్ 13లో ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఆఫీస్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించింది. ఇది ఆఫీస్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇట్ ఈజ్ ఒక పోస్ట్ ఆఫీస్ కావచ్చు, ఒక మెయిల్ ఆఫీస్ కావచ్చు, ఒక సార్టింగ్ ఆఫీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎక్కడైతే ఏ పోస్ట్ ఆఫీస్లో అయితే అక్కడ మెయిల్స్ అనేవి ఫారిన్ కంట్రీస్తో ఉన్నటువంటి ఆఫీసులతో మెయిల్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారో ఆ ఆఫీస్ని ఏమంటారంటే ఆఫీస్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అంటారు. ఆఫీస్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఆర్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఫారిన్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసుల నుంచి లెటర్లు మనకు రావచ్చు, మన దేశంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ నుంచి ఫారిన్లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి కూడా మెయిల్స్ వెళ్ళొచ్చు. అయితే ఇక్కడికి వెళ్ళాలన్నా అక్కడ నుంచి రావాలన్నా ఒక ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇక్కడివి తీసుకోవడానికి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అరేంజ్ చేసినటువంటి పోస్ట్ ఆఫీస్ని ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు ఆఫీస్ని. సో ఇక్కడ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఇట్స్ ఆఫీస్ ఆఫ్ డిస్పాచ్గా పనిచేయచ్చు, ఆఫీస్ ఆఫ్ రిసీవింగ్ ఆఫీస్గా పనిచేయచ్చు. అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి మనకు మెయిల్స్ వచ్చినట్లయితే రిసీవ్ చేసుకున్నట్లయితే మనం రిసీవింగ్ ఎక్స్చేంజ్ ఆఫీస్ అని, మనం ఒకవేళ ఇక్కడ నుంచి అక్కడికి పంపించినట్లయితే డిస్పాచ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫీస్ అని అంటారు. అంటే అవుట్వార్డ్ అంటే మన దగ్గర నుంచి పోతేనా అవుట్వార్డ్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు. మనకి దగ్గరికి వచ్చినట్టయితే మెయిల్స్ ఇన్వార్డ్ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటారు.
ఈ విధంగా ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సిట్. ట్రాన్సిట్ అంటే ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సిట్ మన దేశ సరిహద్దుల్లో అంటే బార్డర్లో అరేంజ్ చేసినటువంటి ఈ ఎక్స్చేంజ్ పోస్ట్ ఆఫీసుల్లో ఓన్లీ బ్యాగ్స్ అనేవి రిసీవ్ చేసుకొని బ్యాగ్స్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మన దేశంలో ఉన్నటువంటి మిగతా ఎక్స్చేంజ్ ఆఫీసులకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అవి ఎక్స్చేంజ్ ఆఫీసులు ఎక్కడ అరేంజ్ చేసినట్టు బార్డర్లో ఉన్నటువంటి ఆఫీసులనే ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సిట్ అనేది అంటాము అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నట్టే ఇక్కడ బ్యాగులు అయితే ఫారిన్ కంట్రీస్కి క్లోజ్ చేయరు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చినటువంటి ఫారిన్ అడ్మినిస్ట్రేషన్తో మనం బ్యాగులు ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి బ్యాగ్స్ని అలాగే ఫార్వర్డ్ చేస్తారనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే సపరేట్గా మన ఫారిన్ కంట్రీస్కి ఓపెన్ చేయం, అలాగే బ్యాగులు కూడా ఇక్కడ ఓపెనింగ్ అనేది జరగదు. ఓన్లీ మన దేశంలోనే మిగతా ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఉన్నటువంటి ఆ ఆఫీసులకి మెయిల్స్ ఈ బ్యాగ్స్ అనేది ఫార్వర్డ్ చేయడానికి మాత్రమే ఈ ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సిట్ అనేది యూజ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఇది ఆఫీసులు ఓన్లీ బార్డర్స్లోనే ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. బార్డర్స్లో ఉన్నటువంటి ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏమంటారంటే ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సిట్ అనేది అంటారనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అనేది ఎందుకంటే ఫ్రెండ్స్ జనరల్గా మనకు ఫారిన్ నుంచి మనకు ఆర్టికల్స్ మెయిల్స్ వచ్చినా కానీ ఆ మెయిల్స్కి అనేది కస్టమ్స్ డ్యూటీ ఏదైతే విధించాల్సి కస్టమ్స్ డ్యూటీ అసెస్మెంట్ చేయాల్సి ఉంటుందో కస్టమ్స్ డ్యూటీని మనం అంచనా వేయాల్సి ఉంటుందో అటువంటి అంచనా వేయడానికి అటువంటి అసెస్మెంట్ జరిగేటటువంటి ఆఫీసుల్ని ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అంటాము. ఫారిన్ పోస్ట్ ఆఫీసులో ఏదైతే మన ఆర్టికల్స్ ఒకవేళ అనుమానకరంగా ఉన్నట్టయితే వాడికి ట్యాక్స్ విధించలేమో అనే అనుమానకరంగా ఉంటే వాళ్ళు ఓపెన్ చేయడానికి కూడా అక్కడ వాళ్ళకి అధికారం అనేది ఉంటుంది ఫారిన్ పోస్ట్ ఆఫీసులో. ఆ ఫారిన్ పోస్ట్ ఆఫీసులో మెయిల్స్కి అనేది అసెస్మెంట్ కస్టమ్స్ డ్యూటీ వేయాల్సినటువంటి ఆఫీస్ ఏమిటంటే ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అంటారు. తర్వాత సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్లో ఏం చేస్తారంటే ఫారిన్ పోస్ట్ ఆఫీస్కు ఏదైతే మనం మెయిల్స్కి అసెస్మెంట్ జరుగుతుందో ఆ అసెస్మెంట్కి జరిగేటటువంటి దానికి అంతటి కూడా అకౌంటింగ్ ప్రొసీజర్ కానీ తర్వాత ఆ మెయిల్స్ని వచ్చే వాటిని పోయే వాటిని విడిపించుకోవడానికి ఎవరైతే కస్టమర్స్ ఎవరైతే వాళ్ళకి వచ్చినట్టు కానీ కావచ్చు లేదా అక్కడ నుంచి పోయేటివి కానీ కావచ్చు అడ్రస్లు కావచ్చు లేదా సెండర్లు కావచ్చు ఎవరైతే వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ వెళ్ళడానికి కానీ రావడానికి కానీ అవసరమైనటువంటి పత్రాలను డాక్యుమెంట్స్ కానీ ఫైల్స్ కానీ ఎక్కడైతే సబ్మిట్ చేయాలో అటువంటి ఆఫీస్ని ఉంటుంది సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అంటారు. అక్కడ మనం ఈ ఆర్టికల్స్ను విడిపించుకోవడమా లేదా పంపించడానికి చేయడానికి మనం సబ్మిట్ చేసేటువంటి డాక్యుమెంట్స్ ఎక్కడ చేయాలంటే ఆ ప్రాసెస్ అంతా సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్లో చేస్తారు. ఇది రూల్ నెంబర్ 13 ఫ్రెండ్స్. మళ్ళీ వన్స్ అగైన్ ఫ్రెండ్స్ రూల్ నెంబర్ 11 వచ్చేసి సార్టింగ్ సబ్ ఆఫీస్, రూల్ నెంబర్ 11A వచ్చేసి నోడల్ పోస్ట్ ఆఫీస్, రూల్ నెంబర్ 11B వచ్చేసి కేంద్రీయ బ్యాగింగ్ యూనిట్ ఆర్ సెంట్రల్ బ్యాగింగ్ యూనిట్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత రూల్ నెంబర్ 12 వచ్చేసి రిటర్న్ లెటర్ ఆఫీస్ అనేది గుర్తుపెట్టుకోండి. రూల్ నెంబర్ 12A వచ్చేసి ట్రాన్స్క్రిప్షన్ సెంటర్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత రూల్ నెంబర్ 13లో వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రాన్సిట్, ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అండ్ సబ్ ఫారిన్ పోస్ట్ ఆఫీస్ అనే టాపిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. రూల్ నెంబర్ 13 వరకు అయితే మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ రూల్ నెంబర్ 14కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 14 ఈ ఎక్కువ వచ్చేసి డెఫినేషన్స్ ఆర్ఎంఎస్కి సంబంధించిన ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం కన్ఫ్యూజ్ అయినటువంటి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మన డెఫినేషన్స్లో ఎంతవరకు ఇచ్చారో అంతవరకు మాత్రమే మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మరి ఎక్కువ థింక్ చేసినా కానీ మనకు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆర్ఎంఎస్ మన పోస్ట్ ఆఫీస్ అయితే కొన్ని వర్డ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, ఆర్ఎంఎస్ అయితే కొన్ని వర్డ్స్ అనేవి కొంచెం ఈ సెట్ కావచ్చు సెక్షన్స్ కావచ్చు ఈ విధంగా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే మళ్ళీ మనం చదవడం ద్వారా ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు. అంటే కొంచెం అర్థం చేసుకొని చదివినట్టయితే ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి రూల్ నెంబర్ 14 ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 14 వచ్చేసి ట్రాన్సిట్ సెక్షన్ ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 14 వచ్చేసి ట్రాన్సిట్ సెక్షన్. రూల్ నెంబర్ 14 వచ్చేసి ట్రాన్సిట్ సెక్షన్ అంటే ఏంటంటే ఒక ట్రైన్స్ కావచ్చు, ఒక స్టీమర్స్ అంటే రివర్స్లో పెట్టిన ఒక స్టీమర్స్ కావచ్చు, ఇట్లా ఈ ట్రావెలింగ్ చేసేటువంటి ట్రైన్స్లో కానీ స్టీమర్స్లో కానీ ఉన్నటువంటి ఒక ఆర్ఎంఎస్ సెక్షన్ని దాన్ని ఏమంటారంటే ట్రాన్సిట్ సెక్షన్ అంటారు. ఒక ఆర్ఎంఎస్కి సంబంధించినటువంటి ఒక ట్రావెలింగ్ చేసేటటువంటి ఒక ట్రైన్ కావచ్చు, ఒక స్టీమర్ కావచ్చు, అంటే రివర్లో జర్నీ చేసేటటువంటి ఒక స్టీమర్ కావచ్చు, ఈ విధంగా ట్రావెలింగ్ చేసేటటువంటి ఒక ఈ ఆర్ఎంఎస్కి సంబంధించినటువంటి ఒక సెక్షన్ని మనం ఏమంటామంటే ట్రాన్సిట్ సెక్షన్ అంటాం అనేది గుర్తుపెట్టుకోండి. ఈ ట్రాన్సిట్ సెక్షన్కు ఇన్ఛార్జ్గా ఎవరు ఉంటారంటే
మెయిల్ గార్డ్ ఆర్ మెయిల్ ఏజెంట్ అనేది ఈ ట్రాన్సిట్ సెక్షన్కు ఇన్ఛార్జ్గా ఉంటారు. తర్వాత రూల్ నెంబర్ 15 ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 15 వచ్చేసి మెయిల్ ఆఫీస్ ఫ్రెండ్స్. సో మెయిల్ ఆఫీస్ అనేది మనం ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ ఇలాంటివి చదువుకున్నాం కదా, ఇలాంటిదే మెయిల్ ఆఫీస్ కూడా. మెయిల్ ఆఫీస్ అనేది ఏంటంటే ఆర్ఎంఎస్కి సంబంధించినటువంటి ఒక మెయిల్ ఆఫీస్. మెయిల్ ఆఫీసులో వచ్చేసి 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. సార్టింగ్ మెయిల్ ఆఫీస్ అని, తర్వాత ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అని. సో సార్టింగ్ మెయిల్ ఆఫీస్ అండ్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్. సో ఈ సార్టింగ్ మెయిల్ ఆఫీస్ అంటే ఏంటి, ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అంటే ఏంటి? సార్టింగ్ మెయిల్ ఆఫీస్ అంటే ఏం చేస్తారు, ఫార్వర్డ్ బ్యాగ్స్ అంటే అంతకుముందు పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి బ్యాగ్స్ని ఏం చేస్తారు, వాళ్ళు రిసీవ్ చేసుకొని మెయిల్ బ్యాగ్స్, అన్ని రకాల మెయిల్ బ్యాగ్స్ని వాళ్ళు ఓపెన్ చేసి, ఫార్వర్డ్ బ్యాగ్స్ కావచ్చు, మెయిల్ బ్యాగ్స్ అన్నింటినీ ఓపెన్ చేసి సార్టింగ్ చేసి వాళ్ళ గమ్యస్థానం చేర్చడం వాళ్ళ సార్టింగ్ మెయిల్ ఆఫీస్ యొక్క విధి. తర్వాత ఈ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ ఏం చేస్తుంది, ఓన్లీ ఫార్వర్డ్ బ్యాగ్స్ గురించి మాత్రమే డీల్ చేస్తుంది. ఇక్కడ బ్యాగులు ఓపెన్ చేయరు, ప్లస్ బ్యాగ్ ఆర్టికల్స్ అనేది సార్టింగ్ కూడా చేయరు. ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్కి సార్టింగ్ మెయిల్ ఆఫీస్కి అదే డిఫరెన్స్. సార్టింగ్ మెయిల్ ఆఫీస్లో సార్టింగ్ చేస్తారు అండ్ ఫార్వర్డ్ బ్యాగ్స్, మెయిల్ బ్యాగ్స్ అన్ని రకాల బ్యాగ్స్ని డీల్ చేస్తారు. వేరేస్ ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్లో మాత్రం ఇట్ డీల్స్ ఓన్లీ విత్ ఫార్వర్డెడ్ బ్యాగ్స్ గురించి మాత్రమే డీల్ చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి రూల్ నెంబర్ 15A. 15A వచ్చేసి ఫ్రెండ్స్ కార్పొరేట్ మెయిల్ ఆఫీస్ ఆర్ బల్క్ మెయిల్ సెంటర్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 15A వచ్చేసి కార్పొరేట్ మెయిల్ ఆఫీస్ ఆర్ బల్క్ మెయిల్ సెంటర్. కార్పొరేట్ మెయిల్ ఆఫీస్ ఆర్ బల్క్ మెయిల్ సెంటర్ అంటే ఏంటంటే, కొన్ని సిటీస్లో కావచ్చు, టౌన్లలో కావచ్చు, కొన్ని బల్క్ మెయిలర్స్ అనేవాళ్ళు ఉంటారు. బల్క్ మెయిలర్స్ అంటే ఎవరంటే, దాదాపుగా 5,000 అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్, 5,000 అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కావచ్చు, లేదా 250 రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కావచ్చు. 5,000 అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కావచ్చు, 250 దాకా రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కావచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళు ఒకటేసారి పోస్ట్ చేసేటువంటి ఆ ఫర్మ్స్, ఆ సంస్థలు ఏవైతే ఉంటారో వాళ్ళని మనం ఏమంటామంటే బల్క్ మెయిలర్స్ అంటాం. ఈ బల్క్ మెయిలర్స్ అనే వాళ్ళకి మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సార్టింగ్ లిస్ట్ అనేది, ఒక సార్టింగ్ ప్యాటర్న్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సార్టింగ్ లిస్ట్ ప్రకారము, మన డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి సార్టింగ్ లిస్ట్ ప్రకారం వాళ్ళు సార్టింగ్ చేసుకున్న ఆర్టికల్స్ను ఒక డూప్లికేట్ కాపీలో ప్రిపేర్ చేసుకొని వచ్చి అక్కడ ఆర్ఎంఎస్లో హ్యాండ్ ఓవర్ చేస్తే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కాపీ మీద సంతకం చేసి వాళ్ళకి ఇచ్చి ఒక కాపీ మనం తీసుకొని తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఆ లిస్ట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రకారం లిస్ట్ ప్రకారం వాళ్ళు వెరిఫై చేసుకొని ఈ తర్వాత పోస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. దీన్ని ఇటువంటి ఆఫీస్ని ఉంటుంది కార్పొరేట్ మెయిల్ ఆఫీస్ ఆర్ బల్క్ మెయిల్ సెంటర్ అంటారు. ఎక్కువ ఆర్టికల్స్ పోస్ట్ చేసే వాళ్ళ కోసం బల్క్ మెయిలర్స్ ఆర్ సంస్థలు, కార్పొరేషన్స్ కావచ్చు, ఫార్మ్స్ అంటారు. ఇట్లాంటి వాళ్ళ కోసం మనం ఈ కార్పొరేట్ మెయిల్ ఆఫీస్ ఆర్ బల్క్ మెయిల్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం. ఇక్కడ ఇంకోటి ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బల్క్ మెయిలర్స్ అంటే ఎవరంటే ఒకటేసారి 5,000 అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ లేదా దాదాపుగా 250 రిజిస్టర్డ్ ఆర్టికల్స్ పోస్ట్ చేసే వాళ్ళను బల్క్ మెయిలర్స్ అంటాం అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 15B వచ్చేసి ఫ్రెండ్స్ కార్పొరేట్ మెయిల్ ఆఫీస్ ఆర్ బల్క్ మెయిల్ సెంటర్ తర్వాత మాస్ మెయిలింగ్ సెంటర్ ఫ్రెండ్స్. మాస్ మెయిలింగ్ సెంటర్ అంటే MMC, మాస్ మెయిలింగ్ సెంటర్. ఒక ఆర్ఎంఎస్లలో జనరల్గా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పోస్ట్ చేయడానికి ఎక్కువ మంది కస్టమర్స్ వస్తుంటే కదా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడానికి మన పోస్ట్ ఆఫీస్ తరఫున కొంతమంది స్టాఫ్ అంటే ఎలాంటి వాళ్ళంటే కొంచెం ఎంగేజ్ చేయడానికి టెంపరీగా ఒక స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, తర్వాత ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో ఇలాంటి వాళ్ళని కొంచెం అరేంజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు చేయాల్సిన డ్యూటీ అంటే వచ్చినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఒక ఫైల్స్ కావచ్చు, ఒక న్యూస్ పేపర్స్ కావచ్చు, తర్వాత ఒక ఎన్వలప్ కవర్స్ కావచ్చు, ఒక లెటర్స్ కావచ్చు, ఈ విధంగా పోస్ట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళకు మనం స్టాంప్స్ అంటించడం కానీ, ఒక ఫ్రాంకింగ్ మెయిల్స్ చేయడం కానీ, తర్వాత వాళ్ళ కవర్స్లో మెయిల్స్ ఎన్క్లోజ్ చేసి సీల్ చేయడం కానీ, ఇలాంటి వాటి డ్యూటీస్ అన్నీ చేయడానికి కూడా వీళ్ళను కొంతమంది అవుట్సోర్స్ వాళ్ళని ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ స్టూడెంట్స్ని అయితే, హౌస్ వైఫ్ని అయితే, ఈ పెన్షనర్స్ అయితే ఎవరైతే ఎంగేజ్ చేస్తారో వాళ్ళకి మనం అమౌంట్ ఏ విధంగా చెల్లించాలంటే డిపార్ట్మెంట్ నిర్ణయించిన రేట్ల ప్రకారం
కస్టమర్స్ ఎక్కువ మంది ఎక్కువ లెటర్లు తీసుకుని వస్తుంటారు కదా కొంతమంది, వాళ్ళ కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్స్ కోసం ఏర్పాటు చేస్తే, ఈ కస్టమర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో వాళ్ళకి మన డిపార్ట్మెంట్ నిర్ణయించినటువంటి రేట్ల ప్రకారము, టైం టు టైం నిర్ణయించిన రేట్ల ప్రకారం వీళ్ళు ఆ పెన్షనర్స్ ఎవరైతే వాళ్ళు వర్క్ చేస్తుంటారు కదా టెంపరీగా, వాళ్ళకి ఈ కస్టమర్స్ అనేది సమ్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అటువంటి సెంటర్స్ని ఏమంటారంటే మాస్ మెయిలింగ్ సెంటర్స్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి 15C వచ్చేసి రూల్ ఫ్రెండ్స్, మాస్ మెయిలింగ్ సెంటర్ తర్వాత 15B తర్వాత 15C వచ్చేసి ప్రెస్ సార్టింగ్ ఆఫీస్, PSO ప్రెస్ సార్టింగ్ ఆఫీస్. నేను ఇక్కడ అబ్రివేషన్ రాశాను, మీరు ఫుల్గా రాసుకోండి ఫ్రెండ్స్. ప్రెస్ సార్టింగ్ ఆఫీస్. ప్రెస్ సార్టింగ్ ఆఫీస్ అంటే ఏంటంటే, ప్రెస్ సార్టింగ్ ఆఫీస్ ఎక్కడైతే కొన్ని న్యూస్ పేపర్స్ ఎక్కడైతే ప్రింటింగ్ జరిగేటటువంటి ప్రింటింగ్ ప్రెస్లు ఉంటాయి కదా, అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్కువ న్యూస్ పేపర్స్ అనేది వాళ్ళు ఎక్కువ పంపించాల్సి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ క్వాంటిటీలో పంపించాల్సినప్పుడు వాళ్ళకి దగ్గరలోనే వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్లోనే ఉన్నటువంటి ప్రెమిసెస్లోనే ఏర్పాటు చేసినటువంటి ఒక సార్టింగ్ ఆఫీస్ ఏమంటారంటే ప్రెస్ సార్టింగ్ ఆఫీస్ అంటారు. ఈ ప్రెస్ సార్టింగ్ ఆఫీస్ ఏం చేస్తుందంటే వాళ్ళ డిస్పాచ్ టైం ప్రకారం వీళ్ళు కూడా డిస్పాచ్ టైం సెట్ చేసుకొని వీళ్ళకి వచ్చినటువంటి ప్రెస్ పేపర్స్ అన్నిటిని కూడా వీళ్ళు సార్ట్ చేసి ఎక్కడికి పంపించాలి, పోస్ట్ ఆఫీసుల వైజ్ ఆర్ మెయిల్ ఆఫీస్కి ఎక్కడికైతే వెళ్ళాలో దాని ప్రకారం వీళ్ళు సార్టింగ్ చేసుకొని అన్నీ ప్యాక్ చేసి తర్వాత ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రెస్ సార్టింగ్ ఆఫీస్లో ఈ ప్రెస్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ ప్రెస్ సార్టింగ్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక స్టాఫ్కి వేజెస్ కానీ అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శాలరీస్ కానీ ఇవన్నీ కూడా ఎవరు భరిస్తారంటే ఆల్ దీస్ ఎక్స్పెన్సెస్ విల్ బి బోర్న్ బై ది ప్రెస్ ఆఫీస్. ప్రెస్ ఆఫీస్ వాళ్ళు ఇవన్నీ భరించ ఆ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, వేజెస్ కావచ్చు, తర్వాత ఆ సార్టింగ్ ఆఫీస్ సంబంధించిన స్టేషనరీ అంతా కూడా ఎవరు బోర్న్ చేస్తారంటే ఆ ప్రెస్ వాళ్ళు అనేది ఆ ప్రెస్ వాళ్ళే ఆ ఖర్చులన్నీ కూడా భరించాల్సి ఉంటుంది. దట్ ఈస్ ది ప్రెస్ సార్టింగ్ ఆఫీస్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత రూల్ నెంబర్ 16 వచ్చేసి రికార్డ్ ఆఫీస్. రూల్ నెంబర్ 16 వచ్చేసి రికార్డ్ ఆఫీస్. రూల్ నెంబర్ 16 వచ్చేసి ఫ్రెండ్స్ రికార్డ్ ఆఫీస్. రికార్డ్ ఆఫీస్ అంటే ఏంటంటే ఇది ఆర్ఎంఎస్లో ఉన్నటువంటి ఒక స్టేషనరీ ఆఫీస్. ఆర్ఎంఎస్లో ఉన్నటువంటి ఒక స్టేషనరీ ఆఫీస్. ఆర్ఎంఎస్లో ఉన్నటువంటి ఆర్ఎంఎస్కి సంబంధించినటువంటి ఒక స్టేషనరీ ఆఫీస్. ఇక్కడ ఏం చేస్తారంటే సెక్షన్స్ అనేవి ఉంటాయి కదా. సెక్షన్స్ అంటే ఏంటి, మన ఆర్ఎంఎస్లో ఉన్నటువంటి సెక్షన్స్కు సంబంధించినటువంటి స్టేషనరీకి సంబంధించినటువంటి ఏవైతే స్టేషనరీ పేపర్ ఉంటుందో స్టేషనరీ మొత్తం మన రికార్డ్స్ కావచ్చు ఒక చెక్ చేయడం కానీ వెరిఫై చేయడం కానీ తర్వాత ఆ రికార్డ్స్ అన్నీ రికార్డు భద్రంగా దాచిపెట్టడం లాంటివి రికార్డ్స్ వెరిఫై చేయాలి, చెక్ చేయాలి, సీల్ చేయాలి, తర్వాత ఆన్ రికార్డుగా పెట్టాలంటే ఏ ఆఫీస్ అంటే రికార్డ్ ఆఫీస్లో ఆ పనులన్నీ చేస్తారు. తర్వాత ఏదైతే ఈ బ్యాగ్స్ కావచ్చు స్టేషనరీ కావచ్చు ఈ సెక్షన్స్కు అవసరమైనటువంటి మొత్తం స్టేషనరీ ఎక్కడి నుంచి సప్లై చేస్తారంటే రికార్డ్ ఆఫీస్ నుంచి సప్లై చేస్తారు. ఈ రికార్డ్ ఆఫీస్కి ఇన్ఛార్జ్గా ఎవరు ఇస్తారంటే రికార్డ్ ఆఫీసర్. హూ ఈజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ రికార్డ్ ఆఫీస్ అంటే రికార్డ్ ఆఫీసర్ ఈజ్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ రికార్డ్ ఆఫీస్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత రూల్ నెంబర్ 17 వచ్చేసి హెడ్ రికార్డ్ ఆఫీస్. హెడ్ రికార్డ్ ఆఫీస్. హెడ్ రికార్డ్ ఆఫీస్ అంటే ఏంటంటే సేమ్ మనకు రికార్డ్ ఆఫీస్ ఏవైతే డ్యూటీలు చేస్తుందో ఆ డ్యూటీలు ఇంట్రెస్ట్ చేస్తూ ఆ డ్యూటీలతో పాటుగా తర్వాత డ్యూటీలు ఏం చేస్తుందంటే డివిజన్లో ఉన్నటువంటి స్టాఫ్ అనేది కూడా వేజెస్కు సంబంధించినటువంటిది తర్వాత కంటింజెంట్ బిల్కి సంబంధించినటువంటిది తర్వాత అకౌంటింగ్ ప్రొసీజర్ అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే ఆర్ఎంఎస్ డివిజన్కు సంబంధించినంతా కూడా హెడ్ రికార్డ్ ఆఫీస్లో జరుగుతుంది. ఇది ఎక్కడ హెడ్ రికార్డ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే హెడ్ రికార్డ్ ఆఫీస్ ఈ సిచ్యుయేటెడ్ అట్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఆర్ఎంఎస్ డివిజన్. ఆర్ఎంఎస్ డివిజన్లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్లో ఈ హెడ్ రికార్డ్ ఆఫీస్ అనేది ఉంటుంది. హెడ్ రికార్డ్ ఆఫీస్ యొక్క ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారంటే హెడ్ రికార్డ్ ఆఫీసర్. హెడ్ రికార్డ్ ఆఫీసర్ ఈజ్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ హెడ్ రికార్డ్ ఆఫీస్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత హెడ్ రికార్డ్ ఆఫీస్ అనేది కంటింజెంట్ స్టాఫ్కి సంబంధించింది కావచ్చు, వేజెస్కి సంబంధించింది కావచ్చు, శాలరీలకు సంబంధించిన బిల్స్ కావచ్చు, అకౌంటింగ్ ప్రొసీజర్ అంతా హెడ్ రికార్డ్ ఆఫీస్ అనేది జరుగుతుంది. హెడ్ రికార్డ్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎవరు? హెడ్ రికార్డ్ ఆఫీసర్. వెరీ సింపుల్. తర్వాత వచ్చేసి 18 వచ్చేసి సబ్ రికార్డ్ ఆఫీస్. సబ్ రికార్డ్ ఆఫీస్ అనేది గుర్తుపెట్టుకోండి. సబ్ రికార్డ్ ఆఫీస్ అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి స్టేషనరీ ఆఫీస్ అన్నాం కదా, ఇక్కడ కూడా
ఇది కూడా ఆర్ఎంఎస్కి సంబంధించిన ఒక స్టేషనరీ ఆఫీస్. ఇది ఎక్కడ లొకేట్ చేయబడి ఉంటుందంటే మెయిల్ ఆఫీస్లో, ఆర్ఎంఎస్లో ఉన్నటువంటి మెయిల్ ఆఫీస్లో సబ్ రికార్డ్ ఆఫీస్ అనేది ఉంటుంది. సబ్ రికార్డ్ ఆఫీసర్ యొక్క ఇన్ఛార్జ్ ఎవరంటే సబ్ రికార్డ్ ఆఫీసర్. ఇది వచ్చేసి మెయిల్ ఆఫీసులు, మెయిల్ ఆఫీసెస్, ఎంఓస్ అంటే మెయిల్ ఆఫీసెస్ అని అర్థం ఇక్కడ నేను రాసింది. తర్వాత సెక్షన్స్, ఏ మెయిల్ ఆఫీసులు కానీ సెక్షన్స్ కానీ ఈ సబ్ రికార్డ్ ఆఫీస్కి అటాచ్ చేయబడి ఉన్నాయో వాటన్నిటికి కూడా ఈ బ్యాగ్స్ కావచ్చు, స్టేషనరీ కావచ్చు, తర్వాత ఈ రికార్డ్స్ అన్నీ కూడా సప్లై చేయడము, తర్వాత ఆన్ రికార్డు భద్రపరచడం, ఇటువన్నీ కూడా సబ్ రికార్డ్ ఆఫీస్ అనేది చేస్తుంది. సబ్ రికార్డ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అనేది సబ్ రికార్డ్ ఆఫీసర్. సబ్ రికార్డ్ ఆఫీసరు టైంను బట్టి, అవసరాన్ని బట్టి హెడ్ సార్టింగ్ అసిస్టెంట్గా పనిచేస్తారు. హెడ్ సార్టింగ్ అసిస్టెంట్ ఆర్ సబ్ సార్టింగ్ అసిస్టెంట్ ఆర్ మెయిల్ ఏజెంట్గా కూడా వర్క్ చేసేదానికి అవకాశం ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. సబ్ రికార్డ్ ఆఫీసరు ఏ విధంగా ఏ డ్యూటీల్లో పనిచేసేదానికి అవకాశం ఉంది అంటే హెడ్ సార్టింగ్ అసిస్టెంట్గా పనిచేయచ్చు, సబ్ సార్టింగ్ అసిస్టెంట్గా కూడా పనిచేయచ్చు, తర్వాత మెయిల్ ఏజెంట్గా కూడా పనిచేసేదానికి అవకాశం ఉంది అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత రూల్ నెంబర్ 18A వచ్చేసి బ్యాగ్ ఆఫీస్. రూల్ నెంబర్ 18A వచ్చేసి బ్యాగ్ ఆఫీస్. బ్యాగ్ ఆఫీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. బ్యాగ్ ఆఫీస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జనరల్గా మన పోస్ట్ ఆఫీస్కి మనం ఆర్ఎంఎస్కి బ్యాగులు పంపిస్తుంటాం, తర్వాత ఆర్ఎంఎస్ నుంచి బ్యాగులు వస్తుంటాయి, తర్వాత వచ్చేసి మనకు పిహెచ్డి నుంచి కూడా అప్పుడప్పుడు బ్యాగులు వస్తూ ఉంటాయి. పిహెచ్డి నుంచి కూడా మనకు బ్యాగులు అనేవి వస్తూ ఉంటాయి, పిహెచ్డి నుంచి కూడా. ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి బ్యాగ్ ఆఫీస్ ఇక్కడ రాసుకుందాం ఫ్రెండ్స్. 18A వచ్చేసి బ్యాగ్ ఆఫీస్. బ్యాగ్ ఆఫీస్ అంటే ఏంటంటే అన్నెసరీ మూవ్మెంట్ ఆఫ్ బ్యాగ్స్, టు అవాయిడ్ అన్నెసరీ మూవ్మెంట్ ఆఫ్ బ్యాగ్స్. అంటే బ్యాగ్స్ అనేది కొన్ని ఆఫీసులో ఎక్కువ ఉంటాయి, కొన్ని ఆఫీసులో తక్కువ ఉంటాయి. కొంతమంది ఇష్టానుసారంగా యూజ్ చేస్తుంటారు. కొంతమంది ఇప్పుడు పిహెచ్డి నుంచి వచ్చిన బ్యాగ్స్, ఆర్ఎంఎస్ నుంచి వచ్చిన బ్యాగ్స్, కొన్ని పోస్ట్ ఆఫీస్లో కొన్ని ఎక్కువ క్వాంటిటీ ఉండాల్సిన దానికంటే ఎక్కువ మెయింటైన్ చేసుకుంటే ఛాన్సెస్ ఉన్నాయి కొన్ని చోట్ల. సో అటువంటి అన్నిటిని కూడా ఇట అన్నెసరీ మూవ్మెంట్, టు అవాయిడ్ అన్నెసరీ మూవ్మెంట్ ఆఫ్ బ్యాగ్స్, ఈ బ్యాగ్ ఆఫీసులు అనేవి క్రియేట్ చేయబడినాయి. ఈ బ్యాగ్ ఆఫీస్ అనేవి ఏం చేస్తాయంటే అన్నెసరీ మూవ్మెంట్ ఆఫ్ బ్యాగ్స్ని అవాయిడ్ చేయడానికే ఈ బ్యాగ్ ఆఫీస్ అనేది ఏర్పాటు చేయబడింది అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ బ్యాగ్ ఆఫీసులు ఎన్ని రకాలంటే మనకు 4 రకాల బ్యాగ్ ఆఫీసులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 4 రకాల బ్యాగ్ ఆఫీసులు ఏంటంటే యూనిట్ బ్యాగ్ ఆఫీస్, తర్వాత వచ్చేసి డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్, తర్వాత డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్. బ్యాగ్ ఆఫీసుల్లో 4 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. యూనిట్ బ్యాగ్ ఆఫీస్ ఒకటి, తర్వాత డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్ ఒకటి, తర్వాత సర్కిల్ బ్యాగ్ ఆఫీస్, తర్వాత వచ్చేసి సర్కిల్ బ్యాగ్ ఆఫీస్, తర్వాత వచ్చేసి సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్. బ్యాగ్ ఆఫీస్లో వచ్చేసి యూనిట్ బ్యాగ్ ఆఫీస్ ఒకటి, డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్ ఒకటి, సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ ఒకటి, సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్ అని 4 రకాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ బ్యాగ్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటి చదువుకుంటూ పోదాం. యూనిట్ బ్యాగ్ ఆఫీస్ అంటే ఏంటి? యూనిట్ బ్యాగ్ ఆఫీస్ అంటే ఒక బ్రాంచ్ ఆఫీసులు అండ్ ఈడిఎస్ఓస్, ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ సబ్ ఆఫీసులు తప్ప మిగిలిన అన్ని పోస్ట్ ఆఫీసులు కూడా యూనిట్ బ్యాగ్ ఆఫీస్ పరిధిలోకి వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎక్సెప్ట్ బిఓస్ అండ్ ఈడిఎస్ఓస్. యూనిట్ బ్యాగ్ ఆఫీస్ అంటే బ్రాంచ్ ఆఫీసులు మరియు ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ సబ్ ఆఫీసులు, ఈడిఎస్ఓస్ అండ్ బ్రాంచ్ ఆఫీసులు తప్ప మిగిలినటువంటి అన్ని పోస్ట్ ఆఫీసులు కూడా యూనిట్ బ్యాగ్ ఆఫీస్ అంటారు. ప్రతి ఒక్క యూనిట్ బ్యాగ్ ఆఫీస్ కూడా మినిమం అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇక్కడ మీకు విషయం చెప్తాను నేను. డిబిబి అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. డిబిబి అంటే 2 రకాలు ఫ్రెండ్స్, 1, 2. డే బ్యాగ్ బ్యాలెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత డైలీ బ్యాగ్స్ బ్యాలెన్స్. డే బ్యాగ్ బ్యాలెన్స్ ఒకటి, డైలీ బ్యాగ్స్ బ్యాలెన్స్ ఒకటి. అంటే ఏంటంటే ఇక్కడ మనము
యూనిట్ బ్యాగ్ ఆఫీస్ అంటే ప్రతి పోస్ట్ ఆఫీస్ కూడా ఒక హెడ్ ఆఫీస్ కావచ్చు, ఒక సబ్ ఆఫీస్ కావచ్చు, ఒక బ్రాంచ్ ఆఫీసులు, ఈడిఎస్ఓలు తప్ప అన్ని పోస్ట్ ఆఫీసులు కూడా యూనిట్ బ్యాగ్ ఆఫీస్ పరిధిలోకి వస్తాయి. యూనిట్ బ్యాగ్ ఆఫీసులు అన్నీ కూడా మినిమం ఇన్ని బ్యాగులని, మ్యాక్సిమం ఇన్ని బ్యాగ్స్ అని ఆ లైబిలిటీస్ మధ్యనే మనం బ్యాగ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. తర్వాత మనం డే బ్యాగ్ బుక్, ఇక్కడ డే బ్యాగ్ బ్యాలెన్స్ అని రాసిన, ఫ్రెండ్స్, డే బ్యాగ్ బుక్ అనేది ఇక్కడ అర్థము డే బ్యాగ్ బుక్ డిబిబి అని రాశాను కదా. ఒకటి వచ్చేసి డైలీ బ్యాగ్ బుక్, ఒకటి ఇంకోటి డైలీ బ్యాగ్స్ బ్యాలెన్స్, డైలీ బ్యాగ్ బ్యాలెన్స్ డిబిబి. ఇక్కడ వచ్చేసి మనం యూనిట్ బ్యాగ్ ఆఫీస్లో మనం ఏం చేయాలంటే డే బ్యాగ్ బుక్లో వచ్చేసి డైలీ మనకు బ్యాగ్స్ ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి, ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి అనేది మనం డైలీ మెయింటైన్ చేయాలి. తర్వాత డే బ్యాగ్ బ్యాలెన్స్ అనేది కూడా మనము డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్కి ప్రతిరోజు రిపోర్ట్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఈ యూనిట్ బ్యాగ్ ఆఫీస్కి వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మనకు ఈ బ్యాగ్ బ్యాలెన్స్ అనేది ఇంత మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఒక ఆర్డర్ కాపీ కూడా జరుగుతుంది. అది జనరల్గా ఎప్పుడు ఇస్తారంటే యూనిట్ బ్యాగ్ ఆఫీస్కి 1 జూలై ఎవ్రీ ఇయర్ ఎవరు ఇస్తారు? ఎస్పీఓ, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్. మీకు యూనిట్ బ్యాగ్ ఆఫీస్కి బ్యాగ్ బ్యాలెన్స్ రిపోర్ట్ మెయింటైన్ చేయడానికి బ్యాగ్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ను ఎవరు పంపిస్తారు అనే ఎగ్జామ్లో అడిగితే కన్నా సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ఆ, హెడ్ పోస్ట్ మాస్టరా, లేదా సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెసా, లేదా పోస్ట్ మాస్టర్ జనరల్ అని ఇస్తే మీరు ఏం చేయాలంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ అనేది సెలెక్ట్ చేయాలి. సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్లో ఎప్పుడు పంపిస్తారంటే ఎవ్రీ ఇయర్ 1 జూలై. తర్వాత మనం డైలీ డే బ్యాగ్ బుక్ అనేది ఒక మెయింటైన్ చేయాలి. తర్వాత డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్, మన పైన యూనిట్ బ్యాగ్ ఆఫీస్ పైన డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్, ఈ డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్ ప్రతిరోజు కూడా డైలీ బ్యాగ్ బ్యాలెన్స్ అనేది ప్రతిరోజు కూడా రిపోర్ట్ అనేది పంపించాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్ అంటే ఏంది? ప్రతి హెచ్ఆర్ఓ హెడ్ రికార్డ్ ఆఫీస్ లేదా సబ్ రికార్డ్ ఆఫీస్ అనేది డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీసులుగా పనిచేస్తాయి. ఈ డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీసులు ఏం చేస్తాయంటే ప్రతి మెయిల్ ఆఫీస్కి కావచ్చు, ఒక పోస్ట్ ఆఫీసులకు పోయేటటువంటి బ్యాగుల అకౌంటింగ్ అంతా ఇక్కడ డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్లో చెక్ చేస్తారు. తర్వాత ఈ డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్ నుంచే మనకు ఈ అకౌంటింగ్ ప్రొసీజర్ అనేది యూనిట్ బ్యాగ్ ఆఫీస్లో జరిగేటువంటి అకౌంటింగ్ ప్రొసీజర్ అనేది బ్యాగులు ఎన్ని పోతున్నాయి, ఎన్ని వస్తున్నాయి, ఇది అకౌంటింగ్ ప్రొసీజర్ అంతా కూడా డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్లో చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకు సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ అనేది ప్రతి సర్కిల్లో ఉన్నటువంటి పోస్టల్ స్టోర్ డిపోనే సర్కిల్ బ్యాగ్ ఆఫీస్గా పనిచేస్తుంది. ఈ సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ పిహెచ్లో ఏం చేస్తారంటే ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్యాగ్స్. తర్వాత ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్యాగ్ అంటే బ్యాగ్స్ మనం అదే తయారు చేయించడం కానీ ఇట్లాంటివి తెచ్చుకోవడము, తర్వాత బ్యాగులు రిపేర్ చేయించడం కానీ తర్వాత ఆక్షన్ అంటే బ్యాగ్స్ వేలం వేయడం కానీ ఇలాంటివన్నీ కూడా బ్యాగులు తెచ్చుకోవడము, బ్యాగులు తయారు చేయించడం, తర్వాత ఆఫీసులకు డిస్ట్రిబ్యూట్ చేయడము, తర్వాత రిపేర్ చేయించడం, వేలం ప్రకటించడం, ఆక్షన్ అంటారు. ఇలాంటివన్నీ కూడా ఎక్కడ చేస్తారంటే సర్కిల్ బ్యాగ్ ఆఫీస్లో చేస్తారు. తర్వాత ఈ సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ అనేది ఈ డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్ కావచ్చు, ఈ తర్వాత యూనిట్ బ్యాగ్ ఆఫీసులను చెకింగ్ చేసేటటువంటి అధికారం సర్కిల్ బ్యాగ్ ఆఫీస్కి ఉంటుంది. అంటే వీళ్ళందరూ బ్యాగ్ బ్యాలెన్స్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా, బ్యాగ్స్ ఏమైనా వేస్ట్ చేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా చెక్ చేసేటువంటి అధికారాలు సర్కిల్ బ్యాగ్ ఆఫీస్కి ఉంటాయి. డిబిఓలు మరియు యూబిఓ, యూనిట్ బ్యాగ్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్లను ఈ సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ని తనిఖీ చేసేటువంటి అధికారం ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ పోస్టల్ స్టోర్ డిపో, సర్కిల్ ఉన్న పోస్టల్ స్టోర్ డిపోనే సర్కిల్ బ్యాగ్ ఆఫీస్గా పనిచేస్తుంది. తర్వాత ఈ సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్ అంటే డైరెక్టరేట్లో ఉన్నటువంటి డి సెక్షన్ అనేది ఈ సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్గా పనిచేస్తుంది. డైరెక్టరేట్లో ఒక సెక్షన్ ఉంది డి సెక్షన్ అనేది, ఆ డి సెక్షన్ అనేది ఈ సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్గా పనిచేస్తుంది. ఇది బ్యాగ్స్తో అయితే డీల్ చేయదు కానీ బట్ ప్రొక్యూర్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బ్యాగ్స్ గురించి అయితే మాత్రం డీల్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది రూల్ నెంబర్ 18A ఫ్రెండ్స్. తర్వాత రూల్ నెంబర్ 19 ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 19 వచ్చేసి సార్టింగ్ అసిస్టెంట్. రూల్ నెంబర్ 19 వచ్చేసి వెరీ సింపుల్ ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 19 వచ్చేసి ఇక్కడ నేను ఎస్ఏ అని రాశాను. ఎస్ఏ అంటే సార్టింగ్ అసిస్టెంట్. సార్టింగ్ అసిస్టెంట్ని ఏ విధంగా మనం ఈ డెఫినేషన్స్లో డిఫైన్ చేశారంటే ది అఫీషియల్స్ ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు కాకుండా అంటే ఎవరంటే సూపర్వైజర్స్ కాకుండా, ఆఫీసర్స్ కాకుండా, మెయిల్ ఏజెంట్స్, మెయిల్ గార్డ్స్ అండ్ క్లాస్ 4 అఫీషియల్స్ కాకుండా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమైనా డిఫైన్ చేస్తారంటే వాళ్ళని సార్టింగ్ అసిస్టెంట్స్ అన్నారు.
ఆర్ఎంఎస్లో సూపర్వైజర్స్ కాకుండా మెయిల్ గార్డ్స్ ఆర్ మెయిల్ ఏజెంట్ కాకుండా మరి క్లాస్ 4 కాకుండా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళను సార్టింగ్ అసిస్టెంట్గా డిఫైన్ చేయడం జరిగింది. తర్వాత 20 వచ్చేసి సబ్సిడరీ సార్టింగ్ అసిస్టెంట్. సబ్సిడరీ సార్టింగ్ అసిస్టెంట్ ఎవరంటే ఆర్ఎంఎస్ ఆఫీస్లో ఒక సెట్లో పనిచేస్తుంటారు. ఒక సెట్ అంటే ఏంటి, ఒక టైం నుంచి ఒక టైంకు పనిచేస్తే దాన్ని ఒక సెట్ అంటారు. సో ఆ సెట్లో వచ్చేసి వర్క్ లోడ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సార్టింగ్కి అసిస్టెంట్ చేయడానికి కొన్ని అవర్స్ వర్క్ చేసేందుకు ఉంచబడినటువంటి ఎంగేజ్ చేసినటువంటి ఈ సార్టింగ్ అసిస్టెంట్ ఏమంటారంటే సబ్సిడరీ సార్టింగ్ అసిస్టెంట్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది మన రూల్స్ అనేది ఈరోజు క్లాస్లో మొత్తం రూల్ నెంబర్ 11 టు రూల్ నెంబర్ 20 ఫ్రెండ్స్. తర్వాత మనం వచ్చేసి మొత్తం అన్ని డెఫినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రతి డెఫినేషన్ వైజ్గా బిట్ వైజ్గా మళ్ళీ ఒకసారి బిట్స్ అంటే ప్రతి డెఫినేషన్లో బిట్స్ ఏ విధంగా వస్తూ ఉంటాయి అనేది లాస్ట్లో డెఫినేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ మనం చెప్పేటప్పుడు ఒకవేళ ఏదైనా డెఫినేషన్ ఇప్పుడు 1 or 2 పాయింట్స్ ఒకవేళ మిస్ అయినా కూడా అప్పుడు బిట్ వైజ్గా అంటే బిట్స్ లాగా మనం డెఫినేషన్స్ని ఒక బుక్ దగ్గర పెట్టుకుని ఆ డెఫినేషన్లో ఒక్కో డెఫినేషన్ ఈ డెఫినేషన్ ఏ విధంగా బిట్లో అడిగేటువంటి ఛాన్స్ ఉంది, అట్లా ప్రతి డెఫినేషన్ కూడా మనం ఛాన్సెస్ తీసుకుంటూ వస్తాం అనమాట, చూసుకుంటూ వస్తాము. సో అలా అంటప్పుడు కూడా మనం 1-2 పాయింట్ ఏమైనా మిస్ అయితే అప్పుడు కవర్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.